నలుగురు పార్టిసిపెంట్స్, 5 రౌండ్లు, 5 లక్షల క్యాష్. మీ సాయి కుమార్. వావ్, మంచి కిక్కిచ్చే గేమ్ షో. ఈటీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. హార్టీ వెల్కమ్ టు వావ్, మంచి కిక్కిచ్చే గేమ్ షో. వావ్ 3 అక్షరాలు. ఇంకో 3 అక్షరాలు ఈ ప్రపంచంలో ప్రతి తెలుగువాడు మర్చిపోలేని 3 అక్షరాలు. దట్ ఈస్ ఎన్టీఆర్. ఆ నందమూరి వంశానికి చెందినవారు ఈరోజు జయీభవ అని ఒక అద్భుతమైన సినిమా తీసి సూపర్ హిట్ ఇచ్చి ఈరోజు ఈ వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షోలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చారు. అందులో ముందుగా ఐ వెల్కమ్ దాశరథి శివేంద్ర, ద కెమెరామ్యాన్ ఆఫ్ జయీభవ. కంగ్రాచులేషన్స్. సో జయీభవ సక్సెస్ అయినందుకు ఒక బ్యూటిఫుల్ టెక్నికల్ ఫిల్మ్ చేసి ఈరోజు వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షోలో పాల్గొనడానికి వచ్చిన నీకు హార్ట్లీ వెల్కమ్. నిజంగా కళ్యాణ్ రామ్, థ్యాంక్ యూ. ఎందుకంటే సినిమా ఈజ్ నథింగ్ బట్ ఏ డైరెక్టర్స్ మీడియా. ఈరోజు ఆ డైరెక్టర్ నరేన్ ఈ వావ్ కిక్కిచ్చే గేమ్ షోలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చాడు. సో లెట్ us వెల్కమ్ నరేన్. సో కంగ్రాట్స్. ఫస్ట్ జై భవ అని సినిమా తీసావు, జనం విజయీ భవ అని నేను ఆశీర్వదించారు. సో ఆల్ ద బెస్ట్. ఒక సర్ప్రైజ్. నేను ఇంట్రడక్షన్ ఇవ్వడం కన్నా ఆయనే బాగున్నారా అని వస్తే చాలా బాగుంటుంది. సో I welcome the Katravalli, Ali. Arre. How are you, brother? Hey, thanks sir. Thank you. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఈ వావ్ అనే షో చేయడం. ఓకే. ఎందుకంటే నువ్వు వస్తున్నట్టు చాలా టెన్షన్గా ఉన్నాను నేను. అన్న ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఇదండి వావు. దీంట్లో సాయి కుమార్ గారు అంటే ఏ సాయి కుమార్? మన హీరో సాయి కుమార్ అని. అవునన్నా, అయ్యి బాబా డెఫినెట్గా అయితే ఈ వావు షో డెఫినెట్గా సక్సెస్ అవుతుందని చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. సో ఈ వావ్ ఇది మంచి కిక్ ఇచ్చే గేమ్ షో. ఈ మధ్య ప్రతి సినిమాలోనూ కిక్ ఇస్తున్నావు, ఇంకా ఇస్తూనే ఆ వావ్ షో కూడా ఒక మంచి కిక్ ఇవ్వు. తప్పకుండా ఇస్తాను. ఓకే. ఇది నీ భాషలో ఒకసారి, మలయాళం భాషలో ఒకసారి ప్రేక్షకుల్ని వావ్ భాష చూడమన్నా. ఎంత జూమాని జిమ్నిప్రాయని సదస్సు నడశ్రీ బిళ్ళ తాంబోదరం సుత కచ్చాల పాంబూరు కాటలో జిలగడ మచ్చపరి పొలసలే నీసిక్కి సింబలి గంటిసిలి గంటిపిల్లి దడ్వాన్స్ దడ్డడి ఏర్వాడి ఉండం బల్పిత్రే వావ్. అర్రే థ్యాంక్ యూ. బేసిక్గా నందమూరి ఫ్యామిలీ అంటేనే డిసిప్లిన్, డెడికేషన్, ఒక కమిట్మెంటు, అన్నీ ఉన్న ఒక మంచి హీరో ఈరోజు ఇండస్ట్రీలో కళ్యాణ్ రామ్. సో లెట్ us ఇన్వైట్ కళ్యాణ్ రామ్. చాలా చాలా హ్యాపీగా ఉంది. నాకు చాలా హ్యాపీగా ఉంది. గ్రేట్. నీతో నేను వర్క్ చేసిన తర్వాత నీ ఇన్నర్ ఫీలింగ్స్ కానీ, నీ ఇన్నర్ థాట్స్ కానీ, ఆ మంచి సినిమా చేయాలి, మంచి జనానికి మంచి సినిమా ఇవ్వాలి. ఓకే, నీ బ్లడ్లోనే ఉంది అది. నీ బ్లడ్ అంటే నాకు సో వెరీ వెరీ హ్యాపీ. నాకు ఐఎమ్ సో ఎక్సైటెడ్ దట్ యు ఆర్ హియర్. సో ఆల్ ద బెస్ట్. ఈ వావ్ కూడా ఏంటంటే ఒక డిఫరెంట్ గేమ్. ఇంతవరకు ఎవరు అలీ ఇంతవరకు అన్ని గేమ్ షోస్లోనూ గెలిచిన తర్వాత డబ్బులు ఇస్తారు. కానీ ఈ గేమ్ షోలో ఏంటో తెలుసా, గెలవక ముందే మీకు ఒక్కొక్కరికి 5-5 లక్షలు ఇస్తాం. అవునా? ఎస్. అయ్యో, అనవసరంగా వచ్చా, ఇంటికి పంపించాల్సిందే. ఎందుకంటే ఈ గేమ్ షోలో 5 రౌండ్లు ఉంటాయి. ఆ 5 రౌండ్లో ఒక్కొక్క రౌండ్కి, ఒక రౌండ్కి 50,000, ఒక రౌండ్కి ₹1,00,000, ఒక రౌండ్కి 1,50,000, ఒక రౌండ్కి 2 లక్షలు. ఇలా ఆ గేమ్లో మీరు, నేను అడిగే ప్రశ్నలకు కానీ, ఈ గేముల్లో కానీ, ఈ థ్రిల్స్లో కానీ మీరు గెలిస్తే ఆ డబ్బు మీరు మీ దగ్గర కాపాడుకుంటారు. లేని పక్షంలో మీ దగ్గర నుంచి ఆ డబ్బు నేను లాక్కుంటూ ఉంటాను. సో అప్పుడు మీరందరూ హీరోలు, నేను విలను. మీరందరూ గెలవాలనే కోరుకుంటాను. ఎందుకంటే ఆల్వేస్ ప్రే గాడ్ దట్ కళ్యాణ్ షుడ్ ఆల్వేస్ విన్. నాట్ ఓన్లీ ఇన్ ద వావ్, ఇన్ హిస్ లైఫ్లో కూడా కళ్యాణ్ గెలవాలని, కళ్యాణ్ ఇంకా ఎన్నో సక్సెస్లు చూడాలని, ప్రతి ఒక్కరూ కళ్యాణ్ చేసే ప్రతి సినిమా చూసి వావ్ అనాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ కళ్యాణ్. వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో. So congratulations, Kalyan. NTR Arts lo, I think this is a hat trick. Yeah. So first film Atanokkade, second
హరే రామ్ అండ్ థర్డ్ నౌ జయీ భవ. సో ఆల్ ది బెస్ట్. సో ఇప్పుడు గేమ్లోకి వస్తే అలీ ఇప్పుడు అవి తెరుచుకుంటాయి. అందులో నుంచి ఒక అమ్మాయి, ఒక గోల్డెన్ గర్ల్, బాంబే మంచి కాట్రే 20 లక్షల క్యాష్ తో ఇప్పుడు ఎంట్రీ ఇస్తుంది. ఓకే, ఇక చూసుకో. కమాన్ శ్రద్ధ. సో ఇప్పుడు గేమ్లోకి వస్తే ఈ గేమ్లో 5 రౌండ్లు. ఫస్ట్ రౌండ్ కట్ చేస్తే, సో ఒక సినిమా కథ చెప్తాను, సినిమా టైటిల్ చెప్పను, అందులో నుంచి ప్రశ్నలు అడుగుతాను, మీరు సమాధానం చెప్పాలి. మీరు సమాధానం చెప్తే ఈ రౌండ్ 50,000. సో మీకు ఒక్కొక్క క్వశ్చన్కి 10,000. మీరు 5 క్వశ్చన్స్ చెప్తే 50,000 మీ దగ్గరే ఉంటుంది, చెప్పకపోతే మీ దగ్గర నుంచి నేను లాక్కుంటూ ఉంటాను. ఓకే, ఇది కట్ చేస్తే. సో ఇప్పుడు కట్ చేస్తేలో నుంచి వీఆర్ స్టార్టింగ్ ద ఫస్ట్ రౌండ్. కట్ చేస్తే హీరో ఆర్మీలో మేజర్, కన్న తల్లి కన్నా మాతృదేశం గొప్పదని భావించే నిజమైన సిపాయి. దేశానికి అసలు ప్రమాదం సరిహద్దుల దగ్గర కన్నా అంతర్గతంగా దేశంలోని అవినీతి పరుల వల్లనే ఎక్కువగా ఉందని తెలుసుకుంటాడు. కట్ చేస్తే నేను చట్టం న్యాయం ద్వారా పేరు చెప్తా పేరు చెప్పేస్తావా? తెలిసిపోయిందా? అసలు వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ మూవీ అండి అది. అవునా? ఇట్స్ లైక్ ఎవరు మర్చిపోలేరు. మరి తప్పకుండా నువ్వు చెప్పకపోతే ఇంకెవరు చెప్తారయ్యా? యాక్చువల్ గా మేజర్ అనగానే చెప్పేయాలి కదా. నేను అదే ఎక్స్పెక్ట్ చేశాను. ఆలోచించా. ఓకే, గుడ్ గుడ్. ఎందుకంటే ఇది గేమ్ కదా. ఐ డోంట్ నో, లైక్ యూ డోంట్ వాంట్ టు లూజ్ ద 10,000. అంటే అలా అని కాదండి. నేను మీకు సినిమా పేరు చెప్పిన తర్వాత క్లూ ఎందుకు వచ్చిందో చెప్తాను, మీకు ఎందుకు గెస్ చేసిందో చెప్తాను. ఓకే, చెప్పు. మీరు ఈ సినిమా పేరేమిటి? బొబ్బిలి పులి. ఎలా గెస్ చేసావు? ఎందుకంటే అండి మేజర్ గా ఉండి లైక్ తాతగారు మేజర్ చంద్రకాంత్ లో కూడా మేజర్ గానే చేశారు. బట్ ఒక కన్న తల్లి కోసం ఆయన ఇదయ్యారు. తను ఒక పాట కూడా ఉందండి, కన్న తల్లి కోసం ఒక పాట కూడా అడుగుతా. అందుకని బొబ్బిలి పులి అని చెప్పాను. నాకెందుకు రామారావు గారి దగ్గర నుంచి నేను బాలకృష్ణ దగ్గర కూడా చూశాను. అది తను మళ్ళీ దగ్గర చూస్తున్నాను. ద మెమరీ అని చూసావా? ఇంకా ఆగరు. ఆవేశం వస్తే నందమూరి వంశానికి ఆవేశం. ఈ సినిమాలో ఐ థింక్ ఇది కష్టం అనుకుంటున్నాను, మరి ఎంతవరకు నీ మెమరీ నాకు తెలియదు. ఎన్టీఆర్ పాత్ర పేరేమిటి? మేజర్ అన్నావు, ఓకే గుడ్. బట్ మేజర్ యొక్క పేరు ఉంటుంది. చక్రధర్. గుడ్, గివ్ హిమ్ ఎ హ్యాండ్. చక్రధర్, గుడ్. ఈ సినిమా కథా రచయిత ఎవరు? దాసరి నారాయణరావు గారు. గుడ్, దాసరి గారు. ఆయన ఒకటి చెప్పాలండి, ఆయన నేను ఎప్పుడు కలిసినా ఎప్పుడు సినిమా గురించి మాట్లాడిన ఫస్ట్ బొబ్బిలి పులి గురించి మాట్లాడుతుంటారు. అదే ఎప్పుడు మాట్లాడతారు. మా తాతగారు డెడికేషన్ కానీ ఆయన ఎలా షూట్ చేశారు, ఈ సినిమాని ఎన్ని రోజులు షూట్ చేశారు, ఎప్పుడు. అవును, ఏమీ మర్చిపోలేము దాసరి గారిది బొబ్బిలి పులి. బొబ్బిలి పులి వాజ్ వన్ ఆఫ్ ది ఎప్పుడు ఎవర్ గ్రీన్. ఓకే, ఈ సినిమాలో లాయర్ పాత్ర పోషించిన శ్రీదేవి. అబ్బా, శ్రీదేవి సిగ్గుడిపోతున్నావు. వన్ ఆఫ్ ద ఫేవరెట్ హీరోయిన్ అండి, ఆవిడ ఎవరు మర్చిపోలేరు. ఇప్పుడు మొన్న ఈ మధ్య ర్యాంప్ వాక్ చేసింది చూసావా? ర్యాంప్ బాబు యాక్చువల్ చూడలేదండి, బట్ మిస్ అయిన ఫీల్ వాక్ చేసింది. ఆవిడ ఫోటోస్ కూడా చాలా సన్నగా ఉన్నారండి, మళ్ళీ హీరోయిన్ గా చేసుకోవచ్చు. అన్బిలీవబుల్ ఈ ఏజ్ లో. డల్ అయిపోయింది. చాలా గ్రేట్. అదే చూస్తే ఆలీ గారు హీరోగా, శ్రీదేవి హీరోయిన్ గా. డైలాగ్ గుర్తుకొచ్చేసింది. ఏంటది? శ్రీదేవి గారు డైలాగ్ అడుగుతారు, ఏమది? మీరు ఏం పేరు? బొబ్బిలి పులి అంటుంటారు. నేను అడిగింది అసలు పేరు. అసలు పేరే ఎన్నిసార్లు చెప్పమంటారు అంటే. నువ్వు నాన్న ఇప్పుడు జోకులు బానే ఉన్నాయి. ఇప్పుడు కళ్యాణ్ రాముకి అందరూ హ్యాండ్స్ ఇచ్చి క్లాప్స్ కొడితే 5 కరెక్ట్ గా చెప్పి 50,000 కాపాడుకున్నాడు. సో స్టిల్ హి ఇస్ మెయింటైనింగ్ 5 lakhs. గ్రేట్. సో గుడ్. ఇప్పుడు ఆలీని చూస్తాను, నీవు ఎంతవరకు మేము అడిగే దీనికి జవాబు చెప్తావు. ఆయన సినిమా గురించి అడుగుతాం చాలా తప్పండి. చిన్నప్పటి నుంచి సినిమాలో పెరిగాడు ఆయన. చిన్నప్పటి నుంచి మీరు సినిమా గురించి అడుగుతారా? చూద్దాం. ఒక ఊరు, ఆ ఊర్లో చిన్న హోటల్. ఆ హోటల్లో సవతి తల్లి చేతిలో కష్టాలు పడే 3 అమ్మాయిలు. కట్ చేస్తే హీరో ఆ హోటల్లో పనివాడిగా వస్తాడు. చిన్నప్పుడు పారిపోయిన అన్నయ్యను నేనేనని చెప్తాడు. కానీ సడన్ గా విలన్ కూతురు వచ్చి వెల్లడి చేసిన నిజంతో వారికి దూరం కావాల్సి వస్తుంది. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్. హీరో
రాయలసీమలో తిరుగులేని నాయకుడు. కట్ చేస్తే ఆ. నేను చెప్తా. ఆ, అరే సినిమా పేరు కావాలా? ఉండు బాబు, నేను క్వశ్చన్స్ లోకి వెళ్తాను. ఓకే ఇంక మళ్ళీ కథ చెప్పను. ఓకే షూరా? ఊ, తెలిసిపోయింది నీకు? తెలిసిపోయింది. సరే ఓకే. కానీ సినిమా పేరు అన్నది కాదు, కానీ ఊ, ఈ సినిమా వచ్చి ఎన్నేళ్ళు అయిందిరా? దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. ఎలా చెప్పగలుగుతుంది అంత కరెక్ట్గా? అసలు సినిమా పేరేంటి? సమరసింహారెడ్డి. అర్రే, నాకు మీసం ఉంది, నీకు మీసం లేదు. Yes. కరెక్ట్ రా. సో 10 ఏళ్ళు. ఈ సినిమాలో హీరో హోటల్ సర్వర్ పాత్ర పేరేంటి? అబ్బులు. నువ్వు యాక్ట్ చేసావా? యాక్చువల్లీ చూశాను చాలాసార్లు. ఓకే సరే, ఎంత ఈజీగా చెప్పేస్తున్నావు. 3వ క్వశ్చన్. ఈ సినిమాలో 2 హీరోయిన్లు, ఒకరు సిమ్రాను, రెండోది అంజలా జవేరి. అర్రే ఓకే. ఈ సినిమా దర్శకుడు ఎవరు? బి గోపాల. ఎందుకంటే ఆ సినిమా అసలు రాయలసీమలో ఒక షూటింగ్కి వెళ్ళా. ఫస్ట్ టైము ఒక కటౌట్కి గుర్రపోతులు తలకాయలు దిష్టి బొమ్మగా పెట్టారు బాలకృష్ణ గారికి. కరెక్ట్ కరెక్ట్. అది నిజంగా చాలా చాలా అంటే గొప్ప విషయం. దాన్ని ప్యాషన్ అంటావా, అవును. ఫెనటిజం అంటావా? సి అది రాయలసీమ పౌరుషానికి మారుపేరు కదా. ఎగ్జాక్ట్లీ. గ్రేట్. సో బి గోపాల్. లేదులే, బి గోపాల్. ఈ సినిమాలోని అందాల ఆట బొమ్మ అనే పాట పల్లవి నువ్వు పాడితే సరిపోదు నాన్న. అలా వచ్చి చిన్న మూమెంట్ తో చెప్తే బాగుంటుంది. అంటే పాట మీరు వేస్తారా మరి? నువ్వే పాడాలి. అవునా? అవును, అదే అదే. ఇక్కడ చేయకూడదు, అక్కడ చేయాలి. రా అక్కడ సెంటర్ రావాలా? సెంటర్ రా, పెట్టాలాగా. అంటే ఈ సాంగ్ లో బాలకృష్ణ గారిదే. ఈ పాటకి రామారావు గారు చేస్తే ఎలా ఉంటుంది? అది సూపర్. అందాల అందాల బొమ్మ ఆహా, ఎంత బాగుంది ముదుగుమ్మ, అట్టాగా చూడకమ్మ, కందిపోతుంది గజమ్మ. ఓకే రా. నువ్వు కూడా కళ్యాణ్ రామే అనుకున్నాను. సో ఆయన మెమరీతో పాటు నా మెమరీతో పాటు 2 మెమరీలు కలిసిపోయి నీకు మొత్తం మెమరీ వచ్చేసిందిరా. సో ఒక విధంగా ఈ ప్రోగ్రామ్ని అన్ని మాకు ఐ ఫీల్ పెద్ద ఆయనకి డెడికేట్ చేయాలని, రామారావు గారికి డెడికేట్ చేస్తూ ఈ వావ్ గేమ్ షోని, ముఖ్యంగా ఈ ఎపిసోడ్ని తప్పకుండా మీరందరూ వచ్చి దీన్ని ఇంత బ్యూటిఫుల్గా మీరందరూ పార్టిసిపేట్ చేస్తున్నందుకు డెడికేట్ చేయాలని ఒక ఫీలింగ్ ఉంది. ఇప్పుడు గ్రేట్ ఏంటంటే కళ్యాణ్ రామ్ బాబు కూడా 5 లక్షలు తను ఎలాగ ఇంకా హోల్డ్ చేస్తున్నాడో, నువ్వు కూడా 5 ఆన్సర్ చెప్పి నువ్వు హోల్డ్ చేసావు. థ్యాంక్ యూ నాన్న. ఇంకా ముందుంది, ఎందుకంటే అప్పుడు అయిపోలేదు. ఇప్పుడు మన నరేన్ జయీ భవ ఫుల్ ప్రిపేర్డ్ గా వచ్చినట్టున్నారు. ఓకే. సో 2 గ్రామాలు, రాయవరం, కొండపల్లి. ఆ గ్రామాల మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేంతటి వైరాలు. కట్ చేస్తే రాయవరం గ్రామం. ఆ గ్రామంలో చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వామర్దుళ్ళు. హీరో చదువురాని అమాయకపు అబ్బాయి, వెరీ ఇన్నోసెంట్. హీరోయిన్ ఏమో చక్కని చుక్క. ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రేమ. ఇది అన్యాయమైన క్వశ్చన్. హీరోయిన్ తండ్రి గ్రామ ప్రెసిడెంట్. కట్ చేస్తే కొండపల్లి గ్రామానికి చెందిన అబ్బాయి విలన్. అతను హీరోయిన్ పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. దీంతో హీరోకి విలన్ కి మధ్య పందెం. హీరో గెలిచి హీరోయిన్ పెళ్లి చేసుకుంటాడు. కథ సుఖాంతం. ఈ క్వశ్చన్ ఎందుకంటే ఆ సినిమాలో తను పని చేశాడు. ఈ సినిమా మీద 5 కదా, 100 క్వశ్చన్స్ నేనేంటంటే కొంచెం నా వాళ్ళు అనే ఫీలింగ్ ఉంది. మీరు అంటే ఓన్లీ టు బిగిన్ విత్, వెళ్తూ వెళ్తూ చాలా టఫ్గా ఉంటుంది. సో ఈ సినిమాలో కాజల్ హీరో పేరేమిటి? లక్ష్మి. ఈ సినిమాలో పల్లెటూరు బావుగా నటించిన హీరో ఎవరు? నందమూరి కళ్యాణ్ రామ్. అబ్బో. ఈ సినిమా దర్శకుడు? మా బాస్ తేజ. గుడ్. ఈ సినిమాకి సంగీతాన్ని ఎంతమంది అందించారు? యాక్చువల్లీ 2 సాంగ్స్ వచ్చి ఆర్పి పట్నాయక్ అండ్ రీ రికార్డింగ్ అనూప్. కరెక్ట్. ఈ సినిమాలో హీరోకి విలన్ కి మధ్య ఇదే కళ్యాణ్, ఈ యాక్షన్ అప్పుడే కదా నీకు యాక్సిడెంట్ అవ్వడం, నువ్వు పడిపోవడం. అవునండి. ఓకే. ఆ మధ్య జరిగే పందెం ఏమిటి? ఏ యాక్సిడెంట్ అది? ఏ పందెం అది? మీరే చెప్పేసారు, ఎడ్ల పందెం. ఎడ్ల పందెం. ఓకే. సో నిజంగా తేజాకు ఒకసారి నువ్వు థ్యాంక్స్ చెప్తూ డైరెక్టర్ అయిపోయావు. సో ఆన్సర్స్ అని బాగా చెప్పావు. 50,000 నువ్వు
కాపాడుకోగలిగావు. 5 లక్షలు నీతో ఇంకా సేఫ్గా ఉంది. కానీ ముందు ఇంకా 4 గేమ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నౌ విల్ గెట్ ఇన్ టు శివేంద్ర ఈరోజు అంతా రామారావు గారి మీద వెళ్తున్నాం. సో అలా మరి చూస్తాను. ఇద్దరు ఒకేలా ఉండే కవల పిల్లలు. ఓ సంఘటనలో అన్నదమ్ములు ఇద్దరు తప్పిపోతారు. ఒక హీరో పేదవారింట్లో పెరిగి పెద్దవాడవుతాడు. అల్లరిగా తిరుగుతూ నాటకాలు వేస్తూ బతుకుతూ ఉంటాడు. కట్ చేస్తే ఇంకో హీరో అమాయకుడు. అక్కా బావల దగ్గర పెరిగి పెద్ద అయినప్పటికీ బావ పెట్టే కష్టాలు తట్టుకోలేక ఇంట్లో నుంచి పారిపోతాడు. కట్ చేస్తే ఒక హీరో స్థానంలో ఇంకో హీరో వస్తాడు. బావకు బుద్ధి చెప్పి ఈ ఇద్దరు హీరోలు కలుస్తారు. సో ఇది సినిమా. సో ఈ సినిమా పేరేమిటి? రాముడు భీముడు అండి. అబ్బో. అంటే కవలలన్నా ఇలాంటి క్యారెక్టర్లు చెప్పినా వెంటనే మనకి గుర్తొచ్చే దీని తర్వాత చాలా సినిమాలు వచ్చాయి. ఈ రోజు రామారావు డెడికేట్ చేద్దాం. అదే ఏదున్నా కవలలు అనగానే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే గుర్తొచ్చే ఫిల్మ్ ఈ సినిమాలో కవల సోదరులుగా డబుల్ రోల్ వేసిన హీరో ఎవరు? మన నందమూరి తారక రామారావు గారు. ఓకే. ఈ సినిమా నిర్మాత ఎవరు? సురేష్ ప్రొడక్షన్స్ అనుకుంటా. డి రమణ్ అడిగారు. ఓకే ఓకే, వెరీ గుడ్. ఎందుకంటే సురేష్ కూడా చాలా సినిమాలు తీశాడు, సురేష్ బాబు కూడా. ఓకే. ఈ సినిమాలో ఇప్పుడు ఇది కొంచెం శివేంద్రకి తెలిసిందిలే ఆ పాటను పాడాలి. ఇప్పుడు మేము పాడితే మాకు ఇచ్చేస్తారు 50,000. ఇవ్వం కానీ సరే, మా వాడికి హెల్ప్ చేయొచ్చు కదా. హెల్పింగ్ లేదు. హెల్పింగ్ లేదా? నేను చాలా హెల్ప్ గుర్తుంది. పాడే. తెలిసిందిలే నెల రాజ నీ రూపు తెలిసిందిలే అంతే. అంటే యాక్చువల్గా చలిగాలి రమ్మంటూ పిలిచిందిలే, చెలిచూపు నీపైన నిలిచిందిలే. ఎలా రామారావు గారు నవ్వు ఒకటి ఇవ్వరా? నిలిచిందిలే. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు, ఒకరు జమున, ఇంకోరు ఎవరు? ఇది కొంచెం కష్టమైంది. అమ్మా. చివరికి మీ దగ్గర నుంచి ఒక 10,000 లాక్కోగలుగుతున్నాను. ఆ రెండో ఎవరంటే ఆవిడ ఆ రోజుల్లో చాలా అందగత్తె, ఎల్ విజయలక్ష్మి. సో ఎల్ విజయలక్ష్మి గారు ఇంకో హీరోయిన్. సో ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ నీకు 5 లక్షలు ఉంది, నీకు 5 లక్షలు ఉంది, నీకు 5 లక్షలు ఉంది. నువ్వు ఒక క్వశ్చన్ చెప్పలేక 4 క్వశ్చన్లు చెప్పావు కాబట్టి నీతో ఇప్పుడు 40,000 అంటే 4,90,000కి శివేంద్ర వచ్చాడు. సో వెల్ డన్ జై భవ టీమ్. ఒళ్ళంతా థ్రిల్ ఇంత. సో కళ్యాణ్, సో ఫస్ట్ నువ్వే కదా, టేక్ హిమ్ ఇన్సైడ్. ఏంటి గ్రీన్ అండ్ రెడ్ ఎక్కువ ఉన్నాయండి, ఎల్లో లేదమ్మా, నేను చాలా ఫెయిర్ గా ఆడుతున్నాను. ఇందని చూస్తున్నావు కదా, అన్ని ఈక్వల్ గా ఉన్నాయి కానీ అందులో మెర్జ్ అయిపోయాయి. నీకు మ్యూజిక్ స్టార్ట్ అయిన తర్వాత, బ్లోయర్ స్టార్ట్ అయిన తర్వాత అన్ని వస్తాయి సమానంగా. సో నువ్వు ఎంత పట్టుకుంటే 1,00,000. సో ₹1,00,000 దాకా పట్టుకోవచ్చు. ₹1,00,000 దాకా పట్టుకోవచ్చు. సో స్టార్ట్ చేద్దామా? రెడీ? ఓకే, స్టార్ట్ ద మ్యూజిక్. సో వెల్ ప్లేడ్ కళ్యాణ్. సో ఎలా ఉండింది ఫీల్? యాక్చువల్లీ జోబులో పెట్టుకుంటే బెటర్ అండి. అంటే ఒక చేతితో పట్టుకుంటావు, ఇంకో చేతితో నేను దీంట్లో కలెక్ట్ చేస్తావు, ఇంకో చేతితో పట్టుకుంటాం సరిపోయింది. మళ్ళీ తిరిగి చేతిలో పెడితే నీకు ఎగిరిపోతున్నాయి. మరి ఇది కరెక్ట్ గా గ్రిప్ గా పట్టుకోవాలి మరి. అయ్యేమో ఇంత ముక్కలు. అయ్యో, ఇంత ముక్కలు ఎక్కడ పట్టుకుంటామండి, అది గాలి వస్తుంది. సో టోటల్ గా 16,500 పట్టుకున్నాడు. సో మిగతా కానీ ₹1,00,000 అది. సో ₹1,00,000లో 16,500 తీసేస్తే 4,16,500కి వచ్చాడు కళ్యాణ్. సో ఇప్పుడు మన ఆలీ గారు వస్తారా సార్? మీరు అది బ్రదర్, మీరు అది అక్కడ పెట్టండి. అవును, లేకపోతే అందులో డబ్బు పట్టించుకుందాం నువ్వు ప్లాన్ చేసి వచ్చినట్టు. పెట్టుకోకూడదు, ఒంగోకూడదు, జేబులో పెట్టుకోకూడదు, గాలిలో పెట్టుకోవాలి. గాలి. ఓకే ఓకే, మ్యూజిక్ స్టార్ట్ చేయనా? ఓకే, స్టార్ట్ మ్యూజిక్.
చూసి ఎందుకంత గుస్సా జర 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 ప్రేమలోకి ఇచ్చుకోవ విస్సా స్వాలి హ్మ్, ఎలా ఉంది ఫీలింగ్? బాగుంది. చాలా బాగుందా? ఏది బాగుంది? చిన్న చిన్న మొక్కలు ఆ. బాగా వస్తున్నాయి గాలికి. మామూలు కదా మీరు. ఇది మేమేం వాళ్ళ మీకు అవునండి, ఇస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ రా, బాగానే పట్టేవరా రే. ఏం పట్టాను ఏంటో అన్ని గ్రీన్లు కనబడుతున్నాయి. సో టోటల్గా నువ్వు 12,100 రూపాయలు గెలుచుకున్నావు లక్షలో. ఓకే. ఇప్పుడు 4,12,100 రూపాయలు. అలీ హ్మ్, ఎలా ఉంది? బాగుంది. కాకపోతే అది నిజంగానే చేతికి దొరకడం లేదు. అది అవునా? రొంగ కూడా అన్నారు కదా. ఫస్ట్ రౌండ్ ఈజీగా ఉండింది, సెకండ్ రౌండ్ కొంచెం టఫ్గా ఉండాలి కదా. ఎగ్జిబిషన్కి వెళ్ళి ఆడుకున్నట్టుంది ఇందులో కలిపి. అది ఒక విధంగా కొంచెం మళ్ళీ మన స్కూల్ డేస్కి వాటికి వెళ్ళి ఒక చిన్న ఎంజాయ్మెంట్ అంతే. అలాగే సరే, జై భవ. ఇప్పుడు ఫన్ గురించి అనుకుంటున్నాం కాబట్టి ఏంటి ఫన్ పార్ట్ ఆఫ్ ది జై భవ ఏంటి? కామెడీ కానీ? జై భవాలో నేను జయప్రకాష్ రెడ్డి గారికి డ్రైవర్ని. ఓకే. సో హీరోయిన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. సో ఆల్రెడీ హీరోతో హీరోయిన్ పరిచయం ఉంటుంది, ఆ విషయం నాకు తెలియదు. ఈ అబ్బాయి ఎవరంటే ఇక్కడే పరిచయం అయ్యాడని చెప్పేసి నాతో చెప్తుంటుంది, నువ్వు ఇగో ఒకళ్ళు ఉన్న చోట నువ్వు వెళ్ళొద్దు, ఇట్రా, మీ నాన్న నాకు చాలా జాగ్రత్తగా అప్పచెప్పారు, మరి ఏమైనా అయితే నన్ను చంపేస్తారు, నువ్వు రా ఇటు అని చెప్తే నాకు ఏదో ఒక స్టోరీ చెప్పి నన్ను సినిమా పంపించేసి తను ఒక సాంగ్ వేసుకుంటాడు హీరోయిన్. బావా తర్వాత ఆ సినిమా సగం అయ్యేసరికి బావా అంటాడు నన్ను. బావా అనగానే నేను సడన్గా షాకు, వెనకాల చూసి ఎవరిని అంటున్నాడేమో, నిన్నే బావా అంటాడు. సో ఈ సినిమాలో ఎండ్ పార్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఓకే. ఎందుకంటే అటు హీరోయిన్ ఫాదరు ఇటు హీరో ఫాదర్ని ఇద్దరిని మిస్గైడ్ చేయడం కోసం హీరోయిన్ ప్లాన్ చేసుకొని నా చేత లేడీ గెటప్ వేయిస్తారు ఈ సినిమా. ఓహో. టెన్షన్ తోటి కోటర్ తాగడం జరిగింది సినిమాలో. బాగుంది. ఈ మధ్య అన్ని లేడీ బాయ్ గెటప్లు బాగున్నారా? అక్కడి నుంచి మొదలైందిరా. సో లేడీ గెటప్ మంచి రెస్పాన్స్ అన్నారే. Yes, yes, చాలా బాగుంది. చాలా బాగుంది. సో ఇందులో ఏదో మన యానిమేటెడ్ సాంగ్, అందరూ దాని గురించి మాట్లాడుకుంటున్నారు. సినిమాలో సెకండ్ సాంగ్ వస్తుంది. ఓకే. దాంట్లో ఏంటంటే హీరోయిన్కి పడతా ఉంటుంది, నీకు అది చేస్తా ఇది చేస్తాను అని లవ్ చేయని. సో అది ఆ థీమ్ కొత్తగా ఉండాలి, సంథింగ్ డిఫరెంట్ ఉండాలని ఇల్యూజన్. అది మొత్తం అమ్మాయి ఇల్యూజన్, నేను అది చేస్తా, స్పీల్బర్గ్తో సినిమా తీస్తా వస్తావా అంటే అది జరగదు, అది బట్ ఇల్యూజన్. నెక్స్ట్ ఇంకోటి జాకీ చాన్తో షేక్ అండ్ ఇప్పిస్తా, అంతా లిరిక్లో వస్తూ ఉంటుంది. దాన్ని మేము విజువలైజ్ చేయడం కోసం మొత్తం సీజీలో చేసాం అది. సో ఆ సాంగ్ గురించి చాలా బాగుందని అందరూ. సో అక్కడ అందరి చేత డ్యాన్స్ చేయించావు, ఇప్పుడు నీ చేత నేను డ్యాన్స్ చేయించాలిగా మరి. ఇప్పుడు నువ్వే రావాలి దాంట్లోకి. స్టార్ట్ ద మ్యూజిక్. కళ్యాణ్ ఏదో చెప్తున్నావు మీ డైరెక్టర్కి? రెండు చేతులతో కాదు, ఒక చేతితో పట్టుకో, ఒక చేతిలో దాచిపెట్టుకో అంటుంది. కానీ నేనే తక్కువ పట్టుకున్నట్టు. అతను నువ్వే ఎక్కువ పెట్టుకున్నావు. లేదు, టోటల్గా 11,100. సో టోటల్గా ఇప్పుడు నీ దగ్గర 4,11,100 రూపాయలు ఉన్నాయి. కాదు, నాది చేతులు పెద్దవి అని చెప్పి బ్లోయర్ స్పీడ్ పెంచినట్టున్నారు. ఏదో జరిగింది మొత్తానికి. ఏం జరగలేదు. ఏం చేశారంటే ఇలా పట్టుకోవాలి కదా ఈ 2 రోజులు అది కాదు ఇదే రీజన్. బ్లోయర్ స్పీడ్ లేదు, నువ్వు యాక్చువల్ గా నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పి ఇక్కడ కళ్యాణ్ డైరెక్టర్ వదలడు కదా. నువ్వంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు కళ్యాణ్కి. సో కళ్యాణ్ ఇక్కడి నుంచి సైకిల్ చేస్తున్నాడు, ఇటు పట్టుకో అటు అని నేను నీకు ట్రై చేశాను చెప్పడానికి. ఆలీ కూడా ట్రై చేశాడు, నువ్వే ఇన్వాల్వ్ అయిపోయాడు. నువ్వు ఇన్వాల్వ్ అయిపోయాడు. ఓకే, డైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ ఉండడం మంచిదే, బట్ మాకు హ్యాపీగా ఉంది ఎందుకంటే నీ దగ్గర చాలా డబ్బు నేను లాక్కున్నాను ఇప్పుడు. సో ఇప్పుడు శివేంద్ర, సో ఇప్పుడు యూ షుడ్ టెస్ట్ యువర్ లక్. ఓకే, చలో కమ్. ఓకే, స్టార్ట్ ద మ్యూజిక్.
చూసి ఎందుకంత గుస్సా జర 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 ప్రేమలోకి ఇచ్చుకోవ విస్సా చెప్పరా ఎక్కువ పట్టు ఉంటాడా మీకంటే? డెఫినెట్ గా ఎక్కువ పట్టాడు. గ్యారంటీగా హీరో తర్వాత కెమెరామెన్ అనుకుంటున్నాను. అవునా? ఎక్కువ పట్టేసాడు, తెగబట్టేసాడు తెలుగు. చిన్నప్పుడు బాగా ఆడినట్టున్నాడు ఇలాంటివి. ఓకే. అమ్మో అమ్మో చాలా పట్టాడయ్యా. చాలా పట్టాడు. ఇగో ఇది కూడా తీసుకెళ్ళి. ఓకే ఓకే. మాధవి బట్ 20 ఎల్లో పట్టాడు. 20. గ్రేట్ గ్రేట్. సో 20,000. సో 13 రెడ్. అమ్ము 6,500. ఓహో. సో 21 గ్రీన్. సో 2,100. సో 28,600. వెల్ డన్ శివేంద్ర, కంగ్రాట్స్. సో ఇప్పుడు సెకండ్ రౌండ్ మనకు అయిపోయినట్టే, ఒళ్ళంతా త్రిల్లింత. సో ఇప్పుడు కళ్యాణ్ రామ్ 4,16,500, ఆలీ 4,12,100, నరేన్ 4,11,100 అండ్ శివేంద్ర 4,18,600. ఇప్పుడు మూడోది, ఇది చాలా టఫ్ రా. దీని పేరే లక 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 లక. అవునా? అవును. ఏం చేస్తారండి? అది చాలా చాలా స్పీడ్గా ఉంటుంది. అంటే రజనీకాంత్ తెలుసుగా మనకి, లక 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 ఎంత ఫాస్ట్గా ఉంటాడు. సో అలాంటి ఫాస్ట్గా నేను 6 క్వశ్చన్స్ అడుగుతాను. ఇప్పుడు ఫస్ట్ కళ్యాణ్ రామ్తో స్టార్ట్ చేస్తాను. ఈ 6 క్వశ్చన్స్ని నేను టైం ఇవ్వను. సో నీకు ఆన్సర్ తెలియకపోతే యూ కెన్ జస్ట్ టెల్ పాస్. పాస్ అంటే ఆయన ఆన్సర్ చేయొచ్చు. లేదు, నో ఛాన్స్. ఐ విల్ గో టు ద సెకండ్ క్వశ్చన్. నీ ఫస్ట్ క్వశ్చన్ చెప్పలేదు అనుకో నువ్వు, నేను సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోతాను. సెకండ్ నుంచి థర్డ్, థర్డ్ నుంచి ఫోర్త్. ఇది 1,50,000 గేమ్. ఈ రౌండ్ 1,50,000. ఒక్కొక్క ప్రశ్నకి 25,000. సో నువ్వు ప్రశ్న చెప్పినప్పుడు చెప్తే 25,000 నీతో ఉంటుంది, చెప్పకపోతే 25,000 నాకు వస్తుంది. లెట్ us స్టార్ట్ ప్లేయింగ్ లక 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 లక. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటివరకు దర్శకత్వం వహించిన సినిమాలు ఎన్ని? 3. గుడ్. వోక్స్ వ్యాగన్ అనే జర్మన్ పదానికి అర్థం ఏమిటి? వోక్స్ వ్యాగన్ వెరీ అదే కారు తెలుసండి, బట్ దాని కింద క్యాప్షన్ తెలుసు, దస్ ఆటో అంటాడు. జర్మన్ లాంగ్వేజ్ తెలియదు నాకు, సారీ. పాస్. అవునా? ఓకే. దేవతల ఆహారంగా పాపులర్ అయిన ఫుడ్ ఐటమ్ ఏది? అమృతం. ఎన్ని టీ స్పూన్ల పరిమాణం 1 టేబుల్ స్పూన్ పరిమాణానికి సమానం? ఎన్ని టీ స్పూన్లో 1 టేబుల్ స్పూన్ కండి? వైల్డ్ గెస్ 5. నో సారీ, 4. 2009 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా గెలుచుకున్న స్థానాలు ఎన్ని? 3. రాజకీయం మళ్ళీ అక్కడ ఉంది, బ్లడ్ లో ఉంది. స్వాతి ముత్యం సినిమాలో కమల్ హాసన్ పేరేమిటి? స్వాతి ముత్యం, కమల్ హాసన్. కమాన్ కమాన్, టైమ్ ఇస్ గోయింగ్ అవుట్. శివయ్య. కరెక్ట్. సో త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నది కరెక్ట్ గా చెప్పావు. వోక్స్ వ్యాగన్ అనే జర్మన్ పదానికి అర్థం ప్రజల వాహనం, పీపుల్స్ వెహికల్. సో దేవతల ఆహారం అమృతం. గుడ్. ఎన్ని టీ స్పూన్ల పరిమాణం 1 టేబుల్ స్పూన్? 4. 2009 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గెలుచుకున్న స్థానాలు 3. గుడ్. స్వాతి ముత్యం సినిమాలో కమల్ హాసన్ పేరు శివయ్య. సో 2 క్వశ్చన్స్ కి 50,000 నువ్వు మాకు ఇచ్చావు. కన్సెషన్ లేదండి? సో లేదు, ఇది బాగా చెప్పావు. ర్యాపిడ్ ఫైర్ వెరీ వెల్. సో ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు నీకు ఎంత ఉంటుంది కళ్యాణ్ రా? 3,66,500. యూఆర్ స్టిల్ హోల్డింగ్. అలీ రెడీ ఫర్ లక లక లక? రెడీ. నువ్వేనా ఒకసారి లక 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 చెప్పరా? లక 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 లక. ఓకే. తాబేలుకి ఎన్ని దంతాలు ఉంటాయి? తాబేలుకి దంతాలు ఉండవు, తెలియదేమో నీకు. గుడ్. హీరో కళ్యాణ్ రామ్ బాల నటుడిగా నటించిన సినిమా ఏది? బాలగోపాలుడు. గుడ్. దశావతారాల్లో 4వ అవతారం ఏది? నరసింహ అవతారం. తలను తిప్పకుండానే వెనక జరిగేది చూసే జంతువు ఏది? కుందేలు. భారతీయ కరెన్సీ నోట్లపై ఆ నోటు విలువ ఇంగ్లీష్ తో కలిపి ఎన్ని భాషల్లో ముద్రించుంటుంది? ఇంగ్లీష్ లో కలిపి 16. గుడ్. గతంలో మిస్ చెన్నైగా ఎంపికై సినిమా నటిగా మారిన హీరోయిన్ ఎవరు? త్రిష. ఓకే. సో నువ్వు ఏది మిస్ అయ్యావు? ఏది మిస్ ఏది miss అవ్వలేదు. నువ్వే మిస్ అయిపోయావు ఈ డబ్బుని. గుడ్ 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 గుడ్. సో 4,12,100 ఇంకా నువ్వు హోల్డ్ చేస్తున్నావు. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మనవాడు ద డైరెక్టర్. డైరెక్టర్ రెడీయా? రెడీ సార్. లక 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 లకల. ఇంగ్లీష్ భాషలో అతి ఎక్కువ అర్థాలున్న పదం ఏది? ఇంగ్లీష్ భాషలో అతి ఎక్కువ అర్థాలున్న పదం ఏది? సెట్. సెట్. ఓకే గుడ్. సృష్టిలో గెంతలేని జంప్ చేయలేని ఒకే ఒక క్షీరద జీవేది? ఎలిఫెంట్. తెలుగులో ఏనుగు. జూనియర్ ఎన్టీఆర్ బాల్ నటుడిగా తొలిసారిగా నటించిన సినిమా ఏది? బ్రహ్మర్షి విశ్వామిత్ర. స్త్రీ పురుషుల్లో ఎవరి మెదడు ఎక్కువ బరువు ఉంటుంది? పురుషుడు.
ఇడ్లీ దోశలకు ఉడిపి హోటల్స్ ఫేమస్ కదా, ఇంతకీ ఉడిపి ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక. తెలుగులో శ్రీదేవికి లతా మంగేష్కర్ పాడిన పాట ఏ సినిమాలో ఉంది? ఆఖరి పోరాటం. ఏంటి అన్ని కరెక్ట్గా చెప్పించావు? సో నువ్వు అన్ని కరెక్ట్గా చెప్పి ఆ 1,50,000 హోల్డ్ చేశావు. సో నరేన్ 4,11,100. నెక్స్ట్ శివేంద్ర, ఇందాక వీళ్ళు ముగ్గురు కంటే నువ్వు ఎక్కువ గెలిచావు. సో ఇప్పుడు వాతేలేండి. ఈ రౌండ్ చూడాలి మరి. లక 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 లక. బాలకృష్ణ నాట్యాచార్యుడు గారు నటించిన సూపర్ హిట్ సినిమా? సమరసింహారెడ్డి. నరసింహ. సారీ, ఒకేసారి ఆన్సర్. దోమలు ఎక్కువగా ఏ కలర్ వైపు ఆకర్షితం అవుతాయి? బ్లాక్. నో, బ్లూ. అమెరికా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహ చూపుడు వేలు పొడవు ఎంత? 8 అడుగులు. పాప్ గాయకుడు మీకా సోదరుడు ఎవరు? ఓ, రామాయణ ప్రకారం జనకుడు ఏ రాజ్యానికి రాజు? రాజమండ్రి. ఇప్పుడు ఈ ఆన్సర్లన్నీ చెప్పిన తర్వాత నీ జీవితం మీద విరక్తి పుట్టింది. ఆ విలన్ పలికే ఈ డైలాగ్ ఏ సినిమాలో ఉంది? కర్తవ్యం. గుడ్. సో నువ్వు ఈ లక 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 రౌండ్ లో ఒక క్వశ్చన్ ఆన్సర్ కరెక్ట్ గా చెప్పి ₹1,00,000 పోగొట్టుకున్నావు. ఆలీ 4,12,000 ఉన్నాడు, నరేన్ 4,11,11 ఉన్నాడు, నువ్వు 3,66,000 ఉన్నావు, శివేంద్ర 3,43,000 వచ్చాడు. సో గుడ్, వెల్ ప్లేడ్, వెల్ డన్, జై భవ టీమ్. ఇప్పుడు ద ఫైనల్ అల్టిమేట్ విన్నర్. ఇప్పుడు యాజ్లీస్ తీసుకుంటే ఇప్పుడు యాజ్లీస్ నరేన్ ఇస్ ద విన్నర్. కానీ అలా కాకుండా ఈ లాస్ట్ లో మేము చేసిన చిన్న తమాషా, చిన్న ఎక్సైట్మెంట్ ఏంటంటే ఈ నలుగురిలో ఎవరో ఒకరే విన్నర్ ఉండాలి. ఓకే. ఆ ఒకరు విన్నర్ ఉండడం కోసం ఈ బజర్ రౌండ్ పెట్టడం జరిగింది. ఈ బజర్ రౌండ్ లో నేను 5 క్వశ్చన్స్ అడుగుతాను. ఎవరికి ఆన్సర్ తెలిసినా మీరు బజర్ నొక్కొచ్చు. ఓకే. సో ఎవరు ఫస్ట్ బజర్ నొక్కుతారు వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ చెప్తే, సో నువ్వేం చేస్తావంటే ₹20,000 అంటే మళ్ళీ ₹1,00,000 బోనస్, 5 లక్షలు కాకుండా. ఈ ₹1,00,000 బోనస్ కూడా ఎలాగంటే ఇప్పుడు విన్నర్ ఎవరో తెలియాలి కాబట్టి ఇప్పుడు ది మెయిన్ డ్రామా ఇస్ బిట్వీన్ ఎవరు విన్నర్ అని తెలియడానికి డైరెక్టర్ అండ్ హీరో. కళ్యాణ్ రామ్కి 3,66,500, నరేన్కి 4,11,100. సో ఇప్పుడు మీరిద్దరిలో నువ్వు ఒక 4 క్వశ్చన్స్ కరెక్ట్గా చెప్పగలిగితే, ఒక 60,000 పైన నువ్వు గెలవగలిగి నరేన్ దాటగలిగితే యూ విల్ బి ద విన్నర్. వీఆర్ యాజ్ అ టీమ్ విన్నర్ అండి. ఇంకో Yeah, విన్నర్స్ అంటూ ఐ అప్రిషియేట్ దట్. తప్పకుండా టీమ్గా వచ్చారు, టీమ్గా మీరు టీం గెలుచుకుంటూ వెళ్తోంది. అట్ ద సేమ్ టైం ఎపిసోడ్ ఒక విన్నర్ ఉండాలి కదా. సో దే షుడ్ బి ఏ విన్నర్. లూజర్స్ అందరూ లూజర్స్ కాదు, విన్నర్స్ అందరూ విన్నర్స్ కాదు. గేమ్ ఈజ్, లైఫ్ ఈజ్ ఫన్, లైఫ్ ఈజ్ ఛాలెంజ్, అందరికీ తెలిసిందే కదా. సో ఇప్పుడు మన బజర్ రౌండ్లోకి వెళ్దాం. ఈ బజర్ రౌండ్ నేను అడిగే ప్రశ్నలకు ఎవరు ఫస్ట్ బజర్ నొక్కుతారు. ఒకవేళ కళ్యాణ్ రామ్ బజర్ నొక్కి ఆన్సర్ తప్పుగా చెప్పాడు అనుకో, ఐ విల్ బి టేకింగ్ 20,000 ఫ్రమ్ హిమ్. సో ఈ ₹1,00,000 మళ్ళీ 20,000 లాగేస్తాను. సో బజర్ నొక్కేటప్పుడు కరెక్ట్ ఆన్సరా కాదా అని తెలుసుకుని మీరు నొక్కితే చాలా బాగుంటుంది. రెడీ? కొడితే కొట్టాలిరా. ఎస్ఎస్ రాజమౌళి ఫేమస్ డైరెక్టర్. ఈయన పేరులో ఎస్ఎస్ అంటే ఏమిటి? అలీ చెప్పు ఆన్సర్ చెప్పు. ఎస్ఎస్ అంటే శ్రీ పేరు మర్చిపోయాను, ఇంటి పేరు మర్చిపోయావా? మరి ఎందుకు రా బజర్ నొక్కావా? ఎందుకో నొక్కేసాను తొందరగా. కాదు, ఈ బజర్ రౌండ్ హాఫ్ ఇస్తారా ప్రైజ్? మధ్యలో చెప్తా, మధ్యలో వేసి చెప్తా. ఇప్పుడు ఆయన దగ్గర నుంచి 20,000 మేము లాక్కుంటాం. అయ్యి మసాలా చేసుకుంటారు. కాదు, మేము లాక్కుంటాం, బట్ వాళ్ళిద్దరికి ఆ ఛాన్స్ మిస్ చేసావు. ఓకే. ఓకే. సో శ్రీశైల శ్రీ రాజమౌళిరా. సో 20,000 నీకు పోయింది, 1,92,000 వచ్చావు. బట్ స్టిల్ ద గేమ్ ఈస్ బిట్వీన్ నరేన్ అండ్ ద కళ్యాణ్ రామ్. సెకండ్ క్వశ్చన్, క్రోమోఫోబియా అంటే ఏమిటి? గుడ్ కళ్యాణ్, ఏంటది? కలర్స్ ఫోబియా అంటే కలర్, క్రోమో అంటే కలర్. సో కలర్ అంటే భయం, అదే లైక్ క్లాస్ట్రోఫోబియా అంటారు, అంటే క్లోజ్ పీపుల్ అంటే భయం జనరల్ గా, అది క్లాస్ట్రోఫోబియా అంటారు. క్రోమోఫోబియా అంటే కలర్స్ అంటే భయం, ఒక కలర్ అంటే భయం ఉంటుంది, అంటే రంగులంటే భయం. ఓకే, ఓకే, యు మేడ్ ఇట్. సో గుడ్. ఇప్పుడు నువ్వు 3,66,500 ఉన్నావు కదా. ఇప్పుడు నరేన్ 4,11,100 ఉన్నాడు, ఆలీ 1,92,000 ఉన్నాడు, శివేంద్ర 93,600 ఉన్నాడు. ఈ రౌండ్ పేరే కొడితే కొట్టాలిరా, ఇందాక చెప్పినట్టు. సో కొడితే కొట్టాలిరా. సో నువ్వు ఎవరి దగ్గర నుంచి ఒక 20,000 కొట్టేయచ్చు. ఇప్పుడు నీ 20,000 ఇక్కడే బాగుంది, ఇక్కడే. మేమంతా ఒకటి, సో మీరు ఇచ్చేసేయండి. మేము ఇచ్చాం కదా నీకు, నీ 20,000 వచ్చామండి. కాదమ్మా,
నీ 20,000 నీ 3,66,000 తీసుకోకుండా నీ 20,000 నీకు సేఫ్ చేసి ఇంకో 20,000 నువ్వు తీసుకునేటట్టు నీకు ఒక అవకాశం ఇచ్చాను కరెక్ట్ గా ఆన్సర్ చెప్పినందుకు. సో నువ్వు 20,000 సరే డైరెక్టర్ గారి దగ్గర అంటే డైరెక్ట్ గా తీసుకుంటే నువ్వు ఎపిసోడ్ విన్నర్ అవడానికి ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. ఎనీథింగ్. ఓకే, సో ఇప్పుడు 4,11,100 నుంచి 20,000 ఇప్పుడు కళ్యాణ్ రామ్ అకౌంట్ లోకి వెళ్తుంది. ఈక్వల్. దట్స్ గుడ్. సో ఇప్పుడు ఈక్వల్ ఎక్కడ అయింది? లేదు నరేన్ ఏమో 3,91,100కి వచ్చాడు, కళ్యాణ్ రామ్ ఏమో 3,86,500కి వచ్చాడు. సో ఇంకా 4 క్వశ్చన్లు ఉన్నాయి సార్. ఇంకా 3 ఉన్నాయి. ఓకే, 3 ఉన్నాయి. ఇప్పుడు ఒక విధంగా 2020 గేమ్ లాగా ఇది 5 ఓవర్ మ్యాచ్. ఓకే, సో ఈ 5 ఓవర్ మ్యాచ్ లో ఇంకో 3 ఓవర్స్ మిగిలాయి. సో 3 బాల్స్ మిగిలాయి రేదర్ దెన్ టెలింగ్ దట్. సో ఇందులో మీరిద్దరు చూద్దాం. ద థర్డ్ వన్, ఏ సెల్ ఫోన్ కంపెనీ పేరు ఓ నది పేరు మీద వచ్చింది? ఎరా సెల్ ఫోన్ల గురించి కూడా మనకి ఎందుకంటే సెల్ ఫోన్ హైదరాబాద్ లో వాడక ముందు నాకు కిషోర్ రెడ్డి గారు సెల్ ఫోన్ కొనిచ్చారు. ఓకే, అది ఆ రోజుల్లో దాదాపు 64,000 రూపాయలు. అది తెలియకుండా కొనిసా. తర్వాత తెలిసింది దాని రేటు తెలిసాక 3 రోజులు జ్వరం వచ్చింది. నోకియా. అరే దాని పేరు మీద ఒక బిగాన్ కానీ ఇప్పుడు నువ్వు చేసింది ఏంట్రా అంటే నువ్వు డిఫెండ్ చేసుకుంటూ నీ అమౌంట్ ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి 20,000 తీసుకోవచ్చు. నువ్వు కళ్యాణ్ ఏమో 3,86లో ఉన్నాడు, నరేన్ 3,97లో ఉన్నాడు. శివేంద్ర 0 తీసుకొచ్చేయచ్చుగా. ఎక్కడ తీసుకుంటావు? అర్ధ బాధ్యతలు అక్కడి నుంచి తీసుకోలేము కానీ తీసుకుంటే ఇక్కడ హీరో దగ్గర తీసుకుంటా. హీరో ప్రొడ్యూసర్ కూడా తనే కాబట్టి సినిమాకి హీరో. అలా వచ్చావా? సో మళ్ళీ కాంపిటీషన్ పెట్టావు. సో నువ్వు చేసిన పని వల్ల ఇప్పుడు కళ్యాణ్ రామ్కి 20,000 పోతాయి, 20,000 నీ అకౌంట్ లోకి వస్తాయి. నరేన్ స్టడీగా ఉంటాడు, మళ్ళీ కళ్యాణ్ రామ్ పాత దీనికి వచ్చేస్తాడు. చూసావు అప్పుడే థ్యాంక్స్ కళ్యాణ్. సో ఈ లాస్ట్ ఈ 2 క్వశ్చన్స్ నువ్వే చెప్పాలి. ఓకే, చెప్తే నువ్వు గెలిచేస్తున్నావు. ఐ వాంట్ యూ టు విన్. ట్రై చేయి తమ్ముడు. ఓకే, డెఫినెట్ గా గెలవాలి. ఓకే, ట్రై చేయి. మనుషుల సంఖ్య కన్నా గొర్రెల సంఖ్య ఎక్కువగా ఉన్న దేశం ఏంటది? న్యూజిలాండ్ యాక్చువల్లీ కరెక్ట్. వెల్ సెట్ కళ్యాణ్. సో తనకి న్యూజిలాండ్ తెలుసు అంటున్నాడు. అది నీకు తెలుసా? తెలుసు. న్యూజిలాండ్ వెళ్ళావు షూటింగ్ కి? అబ్బో చాలా సార్లు వెళ్ళి గొర్రెల్ని కాపలా కాచి. నిజంగా అంటే నేను ఇంతవరకు న్యూజిలాండ్ వెళ్ళలేదు. చాలా ఎక్సలెంట్ ప్లేస్. నాకు ఇది ఒక కొత్త క్వశ్చనే. నిజంగానే అక్కడ గొర్రెలు ఎక్కువగా ఉంటాయా మనుషుల కంటే? నేను అంటే చాలా ఉంటాయి, బట్ అక్కడ కొన్ని 100 ఎకరాల్లో ఒక ఇల్లు ఉంటుంది, ఒక జీప్ ఉంటుంది, గుర్రం ఉంటుంది. ఆ గుర్రం మీద మొత్తం గొర్రెలన్నీ తీసుకొచ్చి ఆ టైంకి లోపల వస్తారు. దాదాపు లక్షల మీద ఉంటాయి గొర్రెలు. జనరల్ గా న్యూజిలాండ్ తర్వాత ఆస్ట్రేలియా అంటారు గొర్రెలు ఎక్కువ, బికాస్ షీప్ ఫార్మింగ్ ఎక్కువ, వూల్ అంతా ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యేది వరల్డ్ లో ఆ 2 దేశాల నుంచే. ఓకే ఓకే ఓకే, ఒకసారి సో వెల్ సెట్. సో గుడ్ ఆన్సర్. సో ఇప్పుడు మళ్ళీ కాంపిటీషన్ లాగా. సో ఇప్పుడు నీ 20,000 నువ్వు డిఫెండ్ చేసుకున్నావు. సో 3,60,000 అలాగే ఉంటావు. ఇప్పుడు 20,000 ఎవరి దగ్గర నుంచి తీసుకుంటావు? అది ఆలియా, నరేనా, శివేంద్రనా? నేను అంటే మీరు ఇందాక అన్నారండి డెఫినెట్ గా తమ్ముడు నువ్వే గెలవాలని. గెలుస్తాం అనేది ఉంది డెఫినెట్ గా, బట్ అది ఫస్ట్ టైం డైరెక్టర్ గా మా సంస్థలో చేసినందుకు ఐ వుడ్ డెఫినెట్లీ లైక్ నరేన్ టు విన్. సో నేను నరేన్ దగ్గర తీసుకోను. ఆలీ గారు మీరు ఏమనుకోవద్దు, మీ దగ్గర తీసుకుంటాను. ఆలీ ఏదో కుట్ర జరుగుతుంది. డైరెక్టరే కదా. ఓకే, ఇప్పుడు ఆలీ దగ్గర నుంచి 20,000 ఇచ్చేయండి. తీసుకోండి బాబు. ఆలీ దగ్గర నుంచి 20,000 కళ్యాణ్కి ఇచ్చేస్తే ఆలీ గుడ్. ఆలీ 192కి వచ్చాడు. కళ్యాణ్ యు ఆర్ బ్యాక్ టు 386. నీకు నరేన్ కి 5,000 డిఫరెన్స్. ఇప్పుడు ఈ గేమ్ ఇంట్రెస్టింగ్ అవ్వాలంటే నువ్వే లాస్ట్ క్వశ్చన్ చెప్పి ఏదో చేసి నా కోరిక ప్రకారం కళ్యాణ్ రామ్ని గెలిపించాలి. కళ్యాణ్ ఏమో నరేన్. శివేంద్ర నువ్వు కూడా యు షుడ్ ఆల్సో గివ్ ద మూడ్ ఆన్సర్. ఓకే, ద లాస్ట్ బాల్, ద లాస్ట్ క్వశ్చన్. రెడీ. బట్ టక్కన కళ్యాణ్ నొక్కేస్తాడం భయంగా ఉంది. మళ్ళీ రెడీగా ఉన్నాడు 100%. ఎందుకంటే చాలా ఎన్టీఆర్ 5 పాత్రలు పోషించిన సినిమా. ఓకే ఓకే, చెప్పండి. తెలిసి నొక్కావా తెలియకుండా నొక్కావా? చెప్పపోతే నాకు వస్తుందా? లాస్ట్ బాల్ నో బాల్ అయిపోయేటట్టుంది. 5 పాత్రలు. ధారా వీర సూర కర్ణ. కాదా? శ్రీమద్ విరాట పర్వం. దానవీర సూర కర్ణ పేర్లు ఎన్ని కళ్యాణంలో? 5.
చలపతిరావు గారు 5. నాలుగా? చలపతిరావు గారు 5 వేశారు. చలపతిరావు అంకుల్ 5, ఈ 4. సో నువ్వు చేసిన తప్పుకి ఇప్పుడు ఏంటంటే నీ 20,000 పోయింది, నా కోరిక తీరింది. నీ కోరిక తీరిపోయింది. సో ఇప్పుడు ద విన్నర్ ఇస్ నరేన్. సో 3,91,100 తో ఈరోజు ఈ ఎపిసోడ్ గెలిచింది నరేను. బట్ ఇందులో చిన్న సాక్రిఫైజ్లు, ఫ్రెండ్షిప్లు, ఓకే, చిన్న అల్లర్లు. సో టోటల్ గా ఈ ఎపిసోడ్ విన్నర్ అయ్యావు. ప్లీజ్ గివ్ హిమ్ ఎ బిగ్ క్లాప్. సో కంగ్రాచులేషన్స్. ఆంధ్ర ప్రేక్షకులకి అందరం వావ్ అనే ఎక్స్ప్రెషన్ ఇద్దాం. రెడీ? 1, 2, 3. వావ్! చూశారుగా, వావ్, మంచి కిక్ ఇచ్చే గేమ్ షో. కిక్ ఇచ్చిందిగా, హాయిగా పడుకోండి. అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్.